వైసీపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. 11 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదన్న బాధలో నుంచి బయటకు రాకముందే స్థానిక సంస్థల్లో జరుగుతున్న పరిణామాలు మరింత షాక్ ఇస్తున్నాయి. ఇక రాష్ట్ర స్థాయిలో కీలక నేతలంతా కేసులు ఎదుర్కొంటుండగా ఇప్పుడు ప్రజాప్రతినిధులు కూడా పక్కచూపులు చూస్తున్నారు. దీంతో తొలిసారి గెలుచుకున్న పీఠాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. వైజాగ్ మేయర్ స్థానాన్ని వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుచుకుంది. ఇప్పుడు అది చేజారిపోవడం ఖాయంగా మారింది. వైసీపీకి చెందిన 25 మంది కార్పొరేటర్లు కూటమి పార్టీ వైపు మొగ్గారు. మేయర్ ఛాంబర్లో జరిగిన సమావేశానికి 25 మంది కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. వాళ్లంతా ఓ రిసార్ట్లో భేటీ అయ్యారు. అందులో 21 మంది పార్టీ మారాలని ఫిక్స్ అయ్యారు. 12 మంది టీడీపీలోకి, 9 మంది జనసేన వైపు టర్న్ అయ్యారు. వీరిని బుజ్జగించేందుకు వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చాలా కష్టపడ్డారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈ మొత్తం వ్యవహారంలో జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ కీలక పాత్ర పోషించారు. వైసీపీకి షాక్ ఇవ్వడంలో కీలక పాత్ర పోషించారని చెప్పాలి. జీవీఎంసీలో 98 కార్పొరేటర్లు ఉండగా వైసీపీకి 58 మంది బలం ఉంది. టీడీపీకి 27, జనసేనకు 3, బీజేపీకి 1, ఇండిపెండెంట్లు 3 ఉన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలోని ఓ వైసీపీ కార్పొరేటర్ ఇప్పటికే టీడీపీలో చేరారు. జీవీఎంసీ పరిధిలో 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు కూటమి నుంచి ఉన్నారు. దీంతో కూటమికి 45 మంది సభ్యులు మద్దతుంది. మెజారిటీకి మరో 5 ఉంటే సరిపోతుంది. వైసీపీ నుంచి ఇప్పటికే 21 మంది టీడీపీ, జనసేనలో చేరడంతో మేయర్ పీఠం ఫ్యాన్ పార్టీ చేజారడం ఖాయంగా మారింది. గతంలో వైసీపీ తెచ్చిన చట్టం ప్రకారం 4 ఏళ్ల తర్వాతే మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు వీలుంది. ఈ గడువు ఇంకా ఉండడంతో ప్రస్తుతానికి స్టాండింగ్ కౌన్సిళ్ల పదవులు దక్కించుకునేందుకు కూటమి ప్రయత్నిస్తోంది.